దేవుని కాపుదల వేరండి, దేవుడు కాచుకునే విధానం వేరు. ఆయన మనల్ని కాపాడాలి మార్చినలంతా. అందులో ఆసక్తి గలరు చెప్పండి. ఎంతమంది ప్రసంగాన్ని అంగీకరిస్తారు? ఎంతమంది దేవుడు కాపాడాలనుకుంటున్నారు? మీ ప్రయాణాల్లో కానివ్వండి, మీ పరిస్థితుల్లో కానీ, అసలు ఒక్కోసారి మనం బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తామో లేదో కూడా తెలియని పరిస్థితులు. అసలు ఒక్కోసారి మన జీవితం ఎట్లుంటుందో తెలియదు. అసలు ఒక్కోసారి మనకు జరుగుతున్న బలహీనతల్లో మన బ్రతుకులు తెల్లారుతాయో లేదో కూడా మనకి తెలియదు. అసలు మన ఆయుష్ ఎంతో మనకు తెలియదు. మనకున్న బలహీనతలను బట్టి మన జీవితం ఎంతవరకు ముందుకెళ్ళిద్దో కూడా మనకి తెలియదు. ఎందుకంటే మన గురించి మనం ఆలోచించుకొని కొంతమంది వ్యక్తులతో కంపారిజన్ చేసుకున్నప్పుడు, కొంతమంది పరిస్థితులతో కంపారిజన్ చేసుకున్నప్పుడు, లోకంలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నప్పుడు మన జీవితం గురించి మనకి ఎంతో కొంత భయాందోళన లేకుండా ఉండదు. ఉంటుందా? గట్టిగా వెళ్ళి చెప్పండి. ఉండదండి? మీలో ఎవరికైనా బలహీనత రాగానే అమ్మో నాకేమన్నా ఇద్దేమో ఎంతమందికి భయం ఉంటుంది? అద్దుగా 3 చేతులు లెగిసినాయి. ఇంకా ఎంతమందికి నా ప్రాణం పోయిద్దేమో, నాకేమన్నా జరిగిద్దేమో అని మీరు ఎంతమంది భయపడుతున్నారమ్మా? ఎప్పుడైనా సడన్గా చనిపోతానేమో నేను. ఎంతమంది భయం ఉంది? మిగతా లేదా? ప్రతి ఒక్కళ్ళకి ఏముంటుంది? కొద్ది గొప్ప భయం ఉంటుంది. నిజమే. ఏ వయసులో ఏం జరిగిందో తెలియదు. 9 ఏళ్ల బాలుడికి హార్ట్ అటాక్ వచ్చింది. ఎంత? అది కొంచెం టెన్షన్ పడి చిన్న పిల్లోడు, 9 ఏళ్ల పిల్లోడికి. సరే, ఇవి లోకంలో జరుగుతున్న పరిణామాలు. వీటిని చూసి మీరు కలవరపడొద్దని ప్రభు ముందే చెప్పాడు. అయితే ఇక్కడ నేను చెప్పేటువంటి ఈ వాక్యం ఏంటంటే, లోకంలో ఎవరికి ఏమి జరిగినా, ఒకసారి దీవెనయ్య గారు భలే మాట అన్నారు నా ఫోన్లో. గవర్నమెంట్ హాస్పిటల్లో మనిషి ఉన్నప్పుడు అక్కడ ఒక పిల్లోడు చనిపోయాడు. అక్కడ చాలా దారుణంగా జరుగుతుంది పరిస్థితులు. నాకు టెన్షన్ వచ్చేస్తుంది, కంగారు వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి మొక్క తీసి హైదరాబాద్ పంపించాలి అని చెప్తుంటే మనకు టెన్షన్ ఉంటే భయం వేసేసి టెన్షన్గా దీవెనయ్య గారికి ఫోన్ చేస్తే ఆయన ఒక మాట అన్నారు. ఎందుకమ్మా భయపడుతున్నారు అంటే, ఇట్లాగా పక్కన పిల్లలు చనిపోతున్నారన్నా, బాబు కూడా అదే వయసు ఉన్నాడు కదంటే అన్నాడు. అందరూ వేరు, మనం వేరు. ఎందుకన్నాడో తెలియదు అన్నమాట ఆయన. అందరూ వేరు, మనం వేరు. ధైర్యం కూడా ప్రార్థన చేశాడు. అట్లానే చాలామంది చనిపోయినా దేవుడు సహాయం చేశాడు. మీకు అర్థమైందా? పరిస్థితులు లోకంలో ఏమన్నా జరగనివ్వండి, ఎవరికైనా ఏ రకంగా మరణాలు రావచ్చు, పరిస్థితులు వాళ్ళకి తారుమారు కావచ్చు, రకరకాల పరిణామాలు జరగవచ్చు. కానీ ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఆయన గనక కాపాడితే వాళ్ళ జీవిత పరిణామమే వేరు. అలా చెప్పండి గట్టిగా. అందుకే ఈరోజు మీకు అర్థం కావాల్సిన విషయం అంటే, దేవుడు నన్ను కాపాడాలని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? దేవా నువ్వు నన్ను కాపాడాలి. నువ్వు కాపాడితే వాడ బద్దలైపోయి మొక్కలైపోయినా కూడా సముద్రంలో క్షేమంగా ద్వీపానికి చేర్చగలవు. అలా చెప్పండి గట్టిగా. నువ్వు కాపాడాలి. నీ కాపుదలలో నేను ఉండాలి. నీ సంరక్షణలో నా సంఘం, నా కుటుంబం ఉండాలి అని మీరు అనుకుంటే, దేవుడే మిమ్మల్ని కాపాడటానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి బైబిల్లో. హల్లెలూయా. ఆయన చేత మనం కాపాడబడాలి. ఈరోజు మనస్ఫూర్తిగా అనగండి. మీరు అట్లా చూడకుండా నిద్రమత్తుతో కళ్ళు తెరిచి నిద్రపోకుండా జాగ్రత్తగా మీరు గమనిస్తే మీకు అర్థమైంది. ఒక్కొక్కళ్ళు తయారైపోతున్నారు. ఇక దేనికి? ఇక బళ్ళు పడిపోతున్నాయి ఇప్పుడు. ఇక అంతే. జాగ్రత్తగా వినండి. మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, దేవుని సంరక్షణ నాకు కావాలండి, నాకు కావాలి, మీకు కావాలి. అలా ఆయనే మిమ్మల్ని కాపాడాలంటే ఏం చేయాలనేది కీర్తనలో నుంచి బయటికి వెళ్ళదు. కీర్తనల్లోని పూట బతకండి. 31వ కీర్తన 23వ వచనం. యెహోవా భక్తులారా మీరందరూ ఆయన్ని ప్రేమించండి, యెహోవా విశ్వాసులను కాపాడతాడు. చాలు.
అది నువ్వు విశ్వాసివా లేక పిశాచివా? అలా చెప్పండి. పెద్దయ్య గారు ఈ మాట అనొద్దనివాడు అప్పట్లో. సరే చెప్పండి మీరు. యెహోవా ఎవరిని కాపాడుతాడు? విశ్వాసులను కాపాడుతాడు. గర్వంతో ఉన్న వాళ్ళకి ప్రతీకారం చేస్తాడు ఆయన. వాళ్ళని విడిచిపెట్టడు. గర్వంగా మాట్లాడే వాళ్ళని, గర్వంగా ప్రవర్తించే వాళ్ళని దేవుడు విడిచిపెట్టడు. వాళ్ళ మీద దేవుడే ప్రతీకారం చూపిస్తాడు ఒకరోజు. కానీ దేవుడు ఎవరిని కాపాడుతాడంటే విశ్వాసులను. విశ్వాసులు అంటే ఎవరో తెలుసా? ఎవరాళ్ళు విశ్వాసులు అంటే? ఎవరమ్మా? దేవుని యందు నమ్మిక ఉంచి రక్షణ పొంది ఆయన మీద విశ్వాసంతో బ్రతుకుతున్న వాళ్ళు. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. వాడు బ్రతికినా జీవించినా విశ్వాస మూలముగా జీవిస్తాడు. విశ్వాస మూలముగా బ్రతుక నేర్పితివి, ఉపదేశ క్రమములో నడిపించుచుంటివి. వాగ్దానాలే ఆస్తిగా మార్చితివి, సియోను కొరకే సిద్ధపరచుచుంటివి. దీనుడనై నీతో ప్రార్థించుచు పరిపూర్ణతకై ప్రలాపించెదా. సంఘక్షేమమే నా క్షేమమై కడవరకు ఈ సహవాసములో కొనసాగ కృపచూపు యేసయ్యా. హల్లెలూయా. మనం ఎట్లా జీవించాలంటే విశ్వాస మూలముగా. నువ్వు దేని మీద ఆధారపడి అలా చెప్పండి. డోక్రా వస్తుంది, నా పరిస్థితి మారిపోద్ది అనుకోకుండా నా డోక్రా పేజీలు అలా చెప్పండి గట్టిగా. లేకపోతే షేర్ మోల్ పెట్టుబడిలో చేరినందుకు నా ఫ్యామిలీ పరిస్థితి అంతా మార్చబడింది అని షేర్ మోల్ నమ్ముకోకుండా, డోక్రాలు నమ్ముకోకుండా, మీరు చేస్తున్న జాబులు నమ్ముకోకుండా, నువ్వు నా ప్రభు నన్ను నా కుటుంబాన్ని ఏమీ లేకపోయినా పోషించగలడు. నా పని లేకపోయినా బ్రతకగలను, కానీ నా ప్రభు లేకపోతే నేను బ్రతకలేను. అలలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీవు లేకుండా నేను జీవించను. అమ్మ ఎట్టొకటి ఈ ఉద్యోగం ఉండబట్టి నేను బతుకుతున్నాను, ఈ ఉద్యోగమే నాకు వేడి నీళ్ళకి జన్నీళ్ళు అయిందని ఎక్స్ట్రా డైలాగులు వాడు. అలా చెప్పండి. నువ్వు విశ్వాసం మీద ఆధారపడాలి. అలా ఉద్యోగాన్ని నమ్ముకోవద్దని నేను చెప్పట్లే, కానీ నీ ఫెయిత్ఫుల్ లైఫ్ అంతా దేవుని మీద ఆధారపడాలి. దేవుడే లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం? బ్రతుకలేనయ్యా నీవు లేక క్షణమైన, బ్రతికించుము నీదు కృపలో, బలపరచుము నీ కృపలో. హల్లెలూయా. ఎలాగా? అంతంతసేపు మీరు చూడకూడదు. నేను పాట ఎత్తే లోపల ట్యాక్ సెట్ చేసుకొని పెట్టుకోవాలి. అదవుతుంది. ఆసక్తికి వెళ్ళాలి చెప్పండి గట్టి. మీ అందరికి అర్థమవుతుంది. దేని మూలంగా ఉండాలి మనం? విశ్వాసంతో. దేవుడు ఎవరిని కాపాడుతాడు? విశ్వాసం. మనం ఎవరు? దేవుని మీద ఆధారపడాలి. ఆ క్షణం వరకు వెయిట్ చేయాలి. చివరి క్షణం వరకు దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. ప్రతి క్షణం ప్రభు నువ్వు నాకున్నావు, నేను నిన్ను నమ్ముతున్నాను, పరిస్థితులు నమ్మట్లేదు, నేను ఇంకెవరిని నమ్మట్లేదు. మనం దేవుని నమ్మాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. నా పక్కన 10,000 మంది పడ్డా, కుడిపక్క 10,000 మంది, నా కుడిపక్క 10,000 మంది కూలిపోయినా అపాయము నాకు రాదు. అందరూ కరువులో ఉంటారేమో, కానీ నేను పోషించబడతాను. అందరూ నశించిపోతారేమో, కానీ నేను నశించను. ఎందుకంటే నేను దేవుడిని నమ్ముకున్నాను. దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నన్ను సంరక్షిస్తాడు,
దేవుడు నా అవసరాలు తీరుస్తాడు, దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, దేవుడు నాకు సంపూర్ణమైన స్వస్థతనిస్తాడు, దేవుడు నాకు సంపూర్ణ క్షేమాన్ని ఇస్తాడని దేవుని మీద నమ్ముకోవాలి. ఆ తర్వాతే డాక్టర్లైనా, ట్యాబ్లెట్లైనా, ఇంజక్షన్ అయినా, గొట్టాలైనా, చూర్ణాలైనా. మొదట ఎవరు నమ్మాలి? దేవుని మీద నమ్మకం ఉంచాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. నా దేవుడు నన్ను కాపాడగలడు, దేవుడు నన్ను రక్షిస్తాడు, దేవుడు నన్ను పోషిస్తాడని ఒక విశ్వాసం ఎవరికైతే ఉంటుందో అట్లాంటి విశ్వాసము గల వారిని దేవుడు కాపాడుతాడు. అందరినీ కాపాడు దేవుడు. అవిశ్వాసము చేత కొంతమంది కూలిపోతారు. నువ్వు అట్లా ఉండకూడదు, నువ్వు విశ్వాసివై ఉండాలి. దేవుని మాత్రమే నమ్ముకొని, దేవుని మీద ఆధారపడి నన్ను, నా కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు, దేవుడు సంరక్షిస్తాడు. తెగులు వచ్చినా, భయంకరటువంటి మరి అతి వృష్టి వచ్చినా, అనావృష్టి వచ్చినా దేవుడు నన్ను కాపాడుతాడు. కరువులో కాపాడుతాడు, శ్రమలో కాపాడుతాడు, శోధనలో కాపాడుతాడు, ఇబ్బందుల్లో కాపాడుతాడు, ఇరుకులో కాపాడుతాడు, నాశనకరమైన గుంటలో నుంచి కాపాడగలడు, జిగటగల దొంగ ఊపిలో నుంచి కాపాడగలడు అని ఎవరైతే విశ్వసించి నమ్మి ఆయన మీద ఆధారపడి ముందుకు వెళతారో అటువంటి వ్యక్తులను దేవుడు కాపాడుతాడు. అలా దేవుని మీద ఆధారపడకుండా, దేవుని నమ్మకుండా ఉన్న వాళ్ళకి దేవుడు పెట్టిన పేరంటే అక్కడ ముందు వచనంలో గర్విష్ఠులు. ఏముంది అక్కడ? మా గర్వముగా ప్రవర్తించు వారికి గొప్ప పతిగా. నువ్వు నన్ను నమ్మకుండా నీ స్వశక్తిని నమ్ముకుంటావా? టైటానిక్ పడవ గురించి తెలుసుకుని నీకు వాడ గురించి. టైటానిక్ వాడ వద్దయా, ఇప్పుడు మంచిది కాదు సముద్రంలో అని చెప్తే ఆ టైటానిక్ నడిపే వ్యక్తి మరి వానరు అన్నాడట, ఏమని? దీన్ని దేవుడు కూడా ముంచలేడు అని గర్వంగా మాట్లాడాడు. ఆ రోజే ముంచాడు, మునిగింది. వేరే ఓడలు వెళ్ళే లోపల 2000 మంది జల సమాధి అయిపోయారు. గర్వంగా మాట్లాడకూడదుగా, దేవుడు కూడా ముంచలేడా? చాలామంది గర్వంగా మాట్లాడుతున్నారు, చూస్తున్నాం కదా యూట్యూబుల్లో. మతోన్మాదులు 3 మేకులు పీక్కోలేకపోయాడు, 2 చెక్కలు లాక్కోలేకపోయాడు, బైబిల్ బూతు పుస్తకం. మాట్లాడండి. ఒకరోజు వస్తుంది, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3 మేకులు వీక్కోలేకపోయాడు, 2 చెక్కలు వీక్కోలేకపోయాడు, అప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. గర్వంగా మాట్లాడి ఉన్నారు, బైబిల్ పనికి మాలింది అంటున్నారు. అట్లాంటి వాళ్ళ మీద దేవుడు ఖచ్చితంగా ఒకరోజు ప్రతీకారం చూపిస్తాడు. ఇప్పుడు ఓర్చుకుంటాడు, ఇప్పుడు భరిస్తాడు, కానీ ఒకరోజు వస్తుంది. కానీ ఆ సమయంలో ఎవరిని కాపాడుతాడు దేవుడు అంటే విశ్వాసులు. హల్లెలూయా. నువ్వు విశ్వాసివేనా? నేను విశ్వాసినేనా అంటే హల్లెలూయా చెప్పండి. దేవుడు నిన్ను కాపాడుతాడు. ఇంక నీకు భయం ఎలా? ఇంక నువ్వు భయపడాల్సిన అవసరం ఉంది? హల్లెలూయా. నువ్వు భయపడాల్సిన అవసరం ఉంది? నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు విధిలా. హల్లెలూయా. నీకు అర్థమైందండి? పాటకైనా పరిమితం, మాటకైనా నిజంగా స్టామినా ఉందా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను కాపాడుతాడు ఆయన. మీకు వచ్చినప్పున అసలు ఇన్ని ఏండ్లలో దేవుడు నన్ను కాపాడిన సందర్భాలు ఈ రాత్రంతా నేను చెప్పుకుంటాను. నిండుగా ఉన్న ఎద్దులు బండి. చిన్నప్పుడు నేను సిమెంట్ ఫ్యాక్టరీ స్కూల్కి వెళ్తున్నప్పుడు సైకిల్ ఒకటి ఎక్కించుకున్నాడు. నేను నడవలేక లిఫ్ట్ అడుగుతుండేవాడిని, బైకులు కార్లు ఆపేవాడిని.
వాళ్ళు ఎందుకు ఆపుతారు? సైకిల్ ఆపేవాడు ఒకడు. ఆ సైకిల్ ఎక్కించుకుని వెళ్తే ఒకసారి పెద్ద ఎద్దల బండి అడ్డం వచ్చి కింద పడితే ఆ ఎద్దల బండి ఇనప పన్ను ఉంటుంది కదా, దాని నిండా లోడ్ ఉంది. ఆ లోడుగా ఉన్నటువంటిది నా కాలు మీద ఎక్కి దిగితే ఏమైంది? చిన్నోడిని, వీడికన్నా చిన్నోడిని, ఇబ్రహీం కన్నా చాలా చిన్నోడిని. వీడి ఎంత చదివేది? నేను 6th. ఇంకప్పుడు ఎంత ఉంటుంది వయసు? 6th. అంతేనా? చిన్న. అట్లాంటి పిల్లవాడి కాలు మీద నుంచి ఎద్దల బండి ఎక్కి దిగితే ఏమైంది? కాలు ఇరిగిపోయింది బాబో అని కూడా లాక్కుంటే, మీరు నమ్మండి, అప్పుడే యేసయ్య నన్ను అప్పుడు నేను ఆయన నమ్ముకోలే, అప్పటికైనా నేను నమ్మలా. ఒకవేళ ఆ కాలు ఆ రోజు ఇరుగుంటే ఎలా ఉండేది? అప్పుడు కాపాడు. ఈ 7 విషయంలో దేవుడు కాపాడాడు. పిల్లలందరితో కలిసి ఆదివారం పూట ఈత రాకపోయినా వెళ్ళేవాడిని కాలువలకి. వెళ్తే వాళ్ళతో పాటు నేను దూకి ఈత వచ్చిన వాళ్ళ మునిగిపోయా. అందరూ భయపడిపోయి ఇంకా ఒడ్డెక్కెత్తున్నారు. ఆ సమయంలో దేవుడు నన్ను ప్రభువా అన్న నాకు తెలియకుండా, అప్పటికీ దేవుడు నమ్ముకోవాలి. నేను ఆశ్చర్యకరంగా ఆ వంతెన దాటి అవతలకి వెళ్ళినప్పుడు ఒక చెట్టు కొమ్మ లాంటిది నా చేతికి వచ్చి దాన్ని పట్టుకున్నా. ఇంక ఈలో ఒక అతను వచ్చి లాగాడు. అలా నీటి ప్రమాదాలు చాలా జరిగినాయి, బైక్ ప్రమాదాలు చాలా జరిగినాయి, కరెంటు ప్రమాదాలు జరిగినాయి, రకరకాల వాటన్నిటిలో దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు విశ్వాసుల్ని ఏం చేస్తాడు? ఆయన మీద నమ్మకం ఉంచిన వాళ్ళని ఎప్పుడు ఆయన కాపాడకుండా వదిలేయడు. మీరు అదే గుర్తుపెట్టుకోండి. మీరు వాళ్ళని వీళ్ళని నమ్ముకోవద్దు, దేవుణ్ణి నమ్ముకోండి. దేవునికి అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 41వ కీర్తన 1-2. వేదలను కటాక్షించువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరాళ్ళు? వేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలంలో దేవుని వాడిని రక్షించి యెహోవా వాడిని కాపాడి ఏం చేస్తాడంట? బ్రతికిస్తాడట. రెండవదిగా, ఒకటి విశ్వాసులను కాపాడుతాడు, రెండవది కాస్త పేదలను చూసి, పేదవారిని చూసి జాలిపడి వారిని ఎవరైతే కటాక్షించి ఆదుకుంటారో అట్లాంటి వాళ్ళంట దేవుడు కాపాడి బ్రతికిస్తాడంట. ఒక మాట చెప్పనండి, మనం పేదలుగా ఉన్న వారిని మనం ఆదుకున్నాం అనుకోండి, ఒకరోజు వస్తుంది మన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. అలా చెప్పండి గట్టిగా. అందుకే మనం ఈ లోకంలో పేదలైన వారిని చూసినప్పుడు వారి మీద మనం కనికరపడాలి. బైబిల్లో మీకు చాలాసార్లు చెప్పాను, పేదలైన వారిని ధన్యులు వారిని పరలోక రాజ్యం చెప్పాడు. అందుకే మనం పేదలను ఏం చేయాలి? కటాక్షించాలి. అలా చెప్దాం. ఇశ్రాయేలుకు కూడా ఇది నిత్య నిబంధన. పేదలను మీలో ఉంటే కనికరించండి, వారి కొరకు మీరు పరిగెను విడిచిపెట్టండి, వారికి ఆహారాన్ని ఇవ్వండి అని చెప్పాడు ప్రభు. మీలో ఎవడైనా ఆకలి కొంటే వాడికి ఆహారం పెట్టండి, వస్త్రహీనుడైతే వస్త్రాన్ని ఇవ్వండి అని ప్రభు చెప్పాడు. ఇది దేవుని యొక్క మాట అండి, ఇది దేవుని యొక్క వాక్యం. ఇది దేవుని ప్రజలైన వారు పేదలను కనికరించాలి, పేదలను జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు కూడా పేతురు గారు చెప్పిన మాట ఏంటి? పేదల్ని జ్ఞాపకం చేసుకో నీ సేవలో అని చెప్పాడు దేవుడు పౌలు గారికి, పేతురు. అట్లా మన జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే పేదల్ని కటాక్షించినప్పుడు యెహోవా ఆపత్కాలంలో మనల్ని రక్షించి మనల్ని కాపాడి మనల్ని బ్రతికిస్తాడట. గట్టిగా అలలు చేద్దాం. ఎంతమంది బ్రతికించబడాలని ఆశ ఉంది? అలలు చెప్పండి. మంచి ఆపదలో దేవుడు మనల్ని ఆదుకోవాలంటే నువ్వు చేసిన కొన్ని మంచి కార్యక్రమాలు దేవుడు గుర్తు చేస్తూ, తమరు ఏమి చేసితురో గుర్తు వచ్చునా? పలానా రోజు నేను పలానా వ్యక్తి పలానా పేదలకు మేలు చేశాను, ఇగో ఈ పని చేశాను, ఆ పని చేశానని మన పుస్తకంలో అధ్యాయాల్లో ఉందా? మనం అలా ఉంటే అవన్నీ నీ ఆపదలో నీకు సహాయంగా దిగొస్తాయి. నువ్వు దాచుకున్న ధనంగా నీ దగ్గర దిగొస్తాయి. ఎప్పుడు మనమే పీస్ అనుకోండి, పీస్ అంటే పెస్టున్నారు అనుకోండి, మనం బెగబట్టాం అనుకోండి, దేవుడు కూడా మన విషయంలో ఏం చేస్తాడు? మనం కటాక్షించామనుకోండి, దేవుడు మనల్ని కటాక్షిస్తాడు. అందుకే మనం ఎప్పుడైనా సహాయం చేయవలసిన వంతు మనకు వచ్చినప్పుడు
మనం ఖచ్చితంగా ఏం చేయాలా? మన సహాయకులుగా నిలిచి పేదల్ని ఆదుకోవాలి. దేవునికి అందరూ స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి ఇష్టం తన పేదల్ని కటాక్షించే వాడిని దేవుడు కరిగిస్తాడు, వారిని కాపాడుతాడు. ఒకటి విశ్వాసులను కాపాడుతాడు, రెండవది పేదలను కటాక్షించే వారిని కాపాడి వారిని బ్రతికిస్తాడట. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. 97:10 కీర్తన గ్రంథంలో ఉండండి. 97:10 యెహోవాను ప్రేమించు వారులారా. గట్టిగా చూద్దాం. నెంబర్ 3, ఆయన తన భక్తుల ప్రాణములను కాపాడు. మూడవదిగా నువ్వు భక్తురాలివై ఉండాలి. ఏముండాలి? భక్తులమై ఉండాలి. ఆసక్తి కలిగి చెప్పండి. మీరు ఎలా ఉండాలి? భక్తులై ఉండాలి, భక్తిహీనులై ఉండకూడదు. బైబిల్లో ఉంది, షునేమీరాలను ఒక భక్తి పర్రాలు ఉందంట. ఎక్కడ? షునేమ పట్టణంలో గనురాలు అనే ఒక భక్తురాలు ఉంది. అందుకే దైవజనుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇంత శ్రద్ధాభక్తి మా మీద చూపిస్తున్నావు. భక్తులంటే ఎలా ఉంటారంటే, అలా చెప్పండి, భక్తి అనేది శక్తివంతమైన. ఈ గనురాల్లో మనకేం కనపడుతుంది? భక్తి కనపడుతుంది. ఏంటి ఆమెలో ఉన్న భక్తి తెలుసా? ఆమె తన ఇంటికి వస్తున్న సేవకునికి ఒక గదిని సిద్ధపరిచి, ఆయన వచ్చినప్పుడల్లా, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా భోజనమునకు రమ్మని బలవంతము చేసిందంట. ఎవరో? ఆమె ఇంటెన్షన్ ఏంటి? భోజనమునకు రమ్మని బలవంతము చేసింది. మంచం దేనికి? బల్ల దేనికి? దీపస్తంభం దేనికి? దీపస్తంభం అంటే లైట్. ఆయనకు ఒక లైట్ ఇంట్లో, ఒక బల్ల భోజనం చేయటానికి, ఒక మంచం దేనికి? రెస్ట్. అంటే మనం మొత్తం టోటల్గా రంగరిస్తే ఎంతో దూర ప్రాంతం నుంచి వస్తున్న సేవకునికి ఆమె ఆయనకున్న అలసటని, ఆయనకున్నటువంటి బాధని, ఆయనకున్న కష్టాన్ని పోగొట్టడానికి ఆమె కొన్ని సిద్ధపరుస్తూ ఉంది. గట్టిగా చెప్పండి. అంతే కదండి. సేవకులను ప్రశాంతంగా ఉంచాలి. చూడండి, ఆ గనురాలు ఆ దైవ సేవకుడిని మెప్పించింది. అని మెచ్చుకొని అంటాడు, అమ్మా నా ఎడల ఇంత శ్రద్ధ భక్తి చూపిస్తున్నావు, నీకేం చేయాలి నేను? నీ ప్రాబ్లం ఏంటి అని అడిగారా సేవకులు ఎప్పుడైనా? అడిగారండి? మీ వల్ల మాకు ఆనందం పొంగుతుంది. ఆనందం పొంగుతుంది. సంతోషకరంగా ఈ విశ్వాసి లేకపోతే ఇతగాడు, ఈమె దైవ సేవకులకి ఆనందాన్ని కలిగించే కుటుంబరా, సేవకులకి సంతోషం కలిగించే కుటుంబరా అని సాక్ష్యము చెప్పండి, ఉందా? కలిగించగలిగారా? పిలోమాను అడుగుతున్నాడు పౌలు గారు, సోదరుడా, నా కుమారుడా, నీ వల్ల నాకు ఆనందం కలగనిమ్మయ్యా. అసలు ఆనందం అనేది ఎప్పుడు కలిగి చెప్పనండి? నువ్వు నా మాట వింటావని, నేను చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తావని. అంటే ఎప్పుడు మీ వల్ల ఆనందం కలిగిద్దంటే, మేము చెప్పినట్టు మీరిన్నట్టు. ఏ సంఘంలో అయితే దైవ సేవకుడు చెప్పగా విశ్వాసులు వింటారో ఆ సంఘంలో సేవకుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాడు. అంతే. ఏ సంఘంలో అయితే విశ్వాసులే సేవకులకు చెప్పి డామినేటింగ్ ఉంటుందో అక్కడ ఆ సేవకుడు క్షీణించిపోతాడని అర్థం. అట్టి విశ్వాసులు ఉండిని ఒకటియే, ఊడిని ఒకటియే. మీకు అర్థమవుతుందమ్మా? మీ వల్ల ఏం కలగాల? సంతోషంగా. వీళ్ళ వల్ల ప్రశాంతంగా ఉందయ్యా మనసు, వీళ్ళ వల్ల ఆనందంగా ఉందయ్యా. చక్కని కుటుంబ సభ్యులు, చక్కగా దేవుని బిడ్డలు, వీళ్ళ వల్ల నాకు ఎంత సహాయం కలుగుతుంది, ఎంత ఆనందం కలుగుతుందని పౌలు పిలోమాను గురించి. మీలో లేరా పిలోమానులు? లేరా? మానులేనా? పిలోమానులు కదా. మాన్ అంటే ముద్దని, ముద్దులే తప్ప పిలోమానులు లేరా? దేవుని స్తోత్రం చెప్పు. తండ్రి అయిన దేవుడు కూడా అంటాడు, ఈ నా ప్రియకుమారుడు,
ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎవరి ద్వారా? ఎందుకు చెప్పినా, అతడు నా మాట వింటాడు. మీలో ఎవరిని బట్టి సంతోషం చెప్పనమాట? ఎవరైతే చెప్పిన మాట చెప్పినట్టు విని ఇంకా చెప్పిన దానికన్నా ఇంకెక్కువగా చేస్తారో, బా, వాళ్ళని బట్టి కడుపులో నీళ్లు కదలకుండా హాయిగా గట్టిగలడు చెప్పు. హల్లెలూయా. నిజం. ఇబ్రహీం అన్నాడు అనుకోండి, మనం ఏదన్నా మన ఇంటికి వచ్చి ఏదైనా పని చెప్పామనుకోండి, ఆ పని చెప్పి ఇంకా వాడి విషయంలో ఇంక మనం ఆలోచించక్కర్లా. చూడండి, బైబిల్ ఏం చెప్తుందంటే, ఆ గనురాలు భక్తిపరులైన గనురాలు, భక్తిపరులు సంఘంలో ఎట్లా ఉంటారంటే, వాళ్ళ వలన దైవ సేవకునికి చాలా సంతోషం. అవును, చూడండి, రండి బలవంతంగా వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. వాళ్ళకి ఏమవుతుంది ఇప్పుడు? ఆ ప్రయాణం చేసి అలిసిపోయి వచ్చి నిద్ర లేకుండా వచ్చిన వాళ్ళకి మంచం ఎత్తి ఎట్లా ఉంటుంది? కాస్త వేడివేడిగా అంత అన్నం పెడితే ఎట్లా ఉంటుంది వాళ్ళకి? ఒక పేట ఇచ్చి, ఒక దీపస్తంభం ఇచ్చి ఆయన రెస్ట్ తీసుకుని ఆయన వరకు సపరేట్ ఒక గాలి వస్తున్నటువంటి ప్రదేశంలో ఒక మేడ గది కట్టిచ్చిస్తే అసలు ఆ సేవకుడికి ఎట్లా? అందుకే వెళ్తాడు, అమ్మా ఎంత శ్రద్ధ, భక్తి ఉన్న వాళ్ళకి ఎంత శ్రద్ధ ఉంటుంది. సేవకుని ప్రాణం ఎప్పుడు తెప్పరిల్లాలండి. తీతు రాక వలన మేము ఏమయ్యాం? ఆదరించబడ్డాం. అసలు మీ రాక మాకు కేక, మా పేక మీదకి. అవునా? మీరు రాక సంతోషదాయకంగా ఉన్నారా? ఈ వాక్యాన్ని బట్టి ఆలోచించండి. అందరూ కూడా మిమ్మల్ని బట్టి సంతోషం కలుగుతుందా? భక్తులను దేవుడు, ఇట్లాంటి సేవకులకి సపోర్ట్గా ఉండే వాళ్ళని దేవుడు కాపాడతాడు. హృదయం తృప్తిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. నువ్వు నా మాట వింటావు అయ్యా, నువ్వు మాట వింటావు, నువ్వు చక్కగా మాట వినేవాడివి, నువ్వు మాట వినేదానికి మిమ్మల్ని బట్టి చాలా సంతోషం కలుగుతుంది అనేటువంటి విషయంలో ఉందంటారా? ఉందా లేదా? ఒకళ్ళు ఉండకపోతే అలా ఉంటామని కూడా అంటారేనా? స్లీపింగ్ పేజీలు వేసుకొని ఉంటారా? ఉన్నారా? ఉంటారా? ఉన్నారా? ప్రైజ్లో ఇంకెక్కువ అడిగితే మీరు ఏడ్చినట్టున్నారు. రేపు కావాలి అబ్బాయిలాగా వాడిని గట్టిగా అడిగితే ఎడుతాడు, వెళ్ళిపోతాడు బయటికి. సమాధానం లేని వాళ్ళు ఎడుతుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సమాధానం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు? సమాధానం జవాబు రెండు ప్రశ్నలు ఉన్న వాళ్ళు సమాధానం లేక ఏడుస్తారు. నీ జీవితంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి, వాటికి సరైన ఆన్సర్ లేక నీ జీవితం దుఃఖమయంగా మారింది. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఆ భక్తురాలైనటువంటి గనురాలు ఆ దైవజనుడిని అయ్యా భోజనానికి బలవంతం చేసి గోడ కట్టించి మంచు వేసి, నువ్వు ప్రశాంతంగా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలి? ప్రశాంతం. గట్టిగా అలడించాడు. యెహోవా ఎవరిని కాపాడతాడు? మూడోది, తన భక్తుల ప్రాణమును కాపాడు. మిమ్మల్ని దేవుడు కాపాడాలంటే మూడోది ఎలా ఉండాలమ్మా? భక్తిపరులు ఏం చేస్తారు? దైవ సేవకులకి సంతోషమును, ఆనందమును, సహాయమును కలిగిస్తారు. దేవునికి అందరూ స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. 116వ కీర్తన 6వ వచనం. యెహోవా సాధువులను కాపాడు. మీరందరూ సాధువుల్లో కలిసిపోవాలనే. సాధువులు అంటే ఏంటి మీకు అర్థమని చెప్తాను. క్రూర జంతువు అనండి, సాధు జంతువు అనండి. సాధు జంతువు అంటే ఎవ్వరికి హాని చేయి. అవి కూర అయిపోతాయి కానీ మనల్ని కూర చేసుకు తినవు. క్రూర జంతువు మేక ఉంది, అది కూర జంతువు, మనకు ఆకలి, మన ఆహారం అయిపోద్ది. అది సింహం ఉందనుకోండి, మేకను మనం బిర్యానీ చేసుకుంటే సింహం మనల్ని బిర్యానీ చేసుకుంటుంది. ఏది పెంచుకుంటాం మనం? ఏది ఇష్టపడతారు మీరు? నువ్వు ఎవ్వరికి ఏ హాని చేయని వ్యక్తివైతే దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎందుకంటే నువ్వే హాని చేయనప్పుడు నీకెవరు హాని చేస్తారు? అలా చెప్పండి గట్టిగా. నువ్వు సాధు జంతువుగా ఉండాలి.
నువ్వు క్రూర జంతువుగా ఉండకూడదు, లేకపోతే నువ్వు క్రూరత్వం కలిగిన వ్యక్తిగా ఉండకూడదు, మృగముగా ఉండకూడదు, పశుప్రాయులుగా ఉండకూడదు. మన జీవితంలో మనం ఎప్పుడు కూడా సాధువుగా ఎప్పుడైతే జీవిస్తామో, సాధు జంతువుగా మనం ఎప్పుడైతే ఉంటామో, అది సాధువులుగా అంటే మనం నిమ్రత కలిగి, చాలా నిదానంద కలిగి, చాలా సౌమ్యత కలిగి మనం ఎప్పుడైతే తగ్గించుకొని దీనులుగా ఉంటామో అట్లాంటి వాళ్ళని దేవుడు కాపాడతాడు. అలా చెప్పండి. అందుకే దేవుని బిడ్డలు సాధువులుగా ఉండండి. మీరందరూ ఎలా ఉంటారమ్మా? సాధు. మీరు మామూలుగా ఈ జంతువులు క్రూర జంతువులాగా ఉండకండి, క్రూరత్వంగా ఉండమాకండి, అపాయం కలిగించే వారిగా ఉండమాకండి, హాని చేయవారిగా ఉండమాకండి, ఎదుటి వాళ్ళకి కీడు చేసేవారిగా ఉండమాకండి. మీరు చాలా సాధువులుగా బ్రతకండి, చాలా మౌనంగా ఉండండి. కొన్ని విషయాలు సాధువులుగా ఉంటే దేవుడే నిన్ను కాపాడుతాడు. గట్టిగా అలడు చేద్దాం అందరు గట్టిగా. 146:9 తర్వాత నెక్స్ట్ 146వ కీర్తన 9వ వచనం. యెహోవా పరదేశులను హల్లెలూయా చేద్దాం గట్టిగా. తర్వాత ఏంటిదమ్మా? 5వది ఏంటిది? పరదేశులను. నువ్వు ఈ లోకంలో పరదేశిలాగా ఉండాలి దేవుడు నిన్ను కాపాడాలంటే. ఎవరు మీరు? పరదేశి అంటే మీరు పరాయి దేశానికి వెళ్తే ఎలా ఉంటారు నాన్న? భయంగా ఉంటాం కదా. మన ఊళ్ళో మనం ఎలాగైనా తిరుగుతాం, కానీ బయట దేశానికి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఎలా ఉంటాం? మనం భయంగా ఉంటాంగా. మనకు అక్కడ ఏం తెలియదు కాబట్టి ఎటు నుంచి ఎవరేమంటారో అని చెప్పేసి మనం భయపడతాం. అవును కదండి. మన దేశంలో ఏదన్నా అట్టికాయ తొక్కది రోడ్డు మీద వేస్తాం, ఎవడేమండవు. అది వేరే దేశానికి వెళ్ళి అక్కడ ఈపితే అట్టికాయ తొక్క కూడా నేను జైలు వేసేస్తారు, బయటికి రాని. ఎవరిదైనా బ్యాగ్ పడింది అనుకోండి, ఎత్తుకు వెళ్ళిపోవచ్చు అక్కడ సైలెంట్గా. అక్కడ ఆ బ్యాగ్ పడిపోయింది అనుకోండి, ఆ వ్యక్తి వచ్చి తీసుకునేంతవరకు ఎవరు తీసుకున్నా షూట్ చేసి పడేస్తారు కొన్ని చోట్ల. తెలుసలేదు మీకు విషయం? ఇక్కడైతే బ్యాగ్ దొరకగానే కాలు గీక్కుని ఎత్తుకెళ్ళిపోతారు. దొరికిందని ఇంటికి వెళ్ళి ఎత్తుక్కుంటారు. అక్కడ అట్ట కాదు, అంత సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. ఎవరిది వాళ్ళు రావాలి, మిగతా వాడు చెయ్యేసారంటే ఏం లేదు, ఏమవుతాయి? ఈజీ. ఆసక్తి గలడు చెప్తాం. అందుకే మీరు నేర్చుకోవాల్సిన విషయం చెప్పనా? దేవుడు ఇంకెవరిని కాపాడుతాడయ్యా అంటే పరదేశులను. మనం ఈ లోకంలో పరదేశులమే, మన దేశం ఇది కాదు. మనం పాట పాడతాం కదా, ఏమని? పరదేశులము ప్రియులారా మన పొరమిది కాదిప్పుడు, నిజముగా పొరమిది కాదిప్పుడు. పరదేశులము ప్రియులారా మన పొరమిది కాదిప్పుడు, నిజముగా. ఎవరైనా చచ్చిపోయినప్పుడు పాడతాం కదా, అప్పుడైనా పాడాల్సింది ఈ పాట. ఎప్పుడైనా పాడవచ్చా? ఎప్పుడైనా పాడుకోవచ్చు. వాడు సావుల కోసం రాశారా? మనం వాటికి పరిమితం చేసాం కాబట్టి ఆ పాట పడితే భయం ఎత్తుతుంది. నో, మన పురం ఇది కాదు, మన పౌర హక్కు పరలోకం ఉందే. హల్లెలూయా. మన పౌర హక్కు పరలోకం ఉందే. ఈ లోక సభ్యులం కాదు మనం. భూమి నుండేది కొద్ది కాలమే, తర్వాత మనం దేవుని దగ్గరికి వెళ్తాం, నిత్య నివాసం చేయబోతున్నాం, యుగ యుగాలు దేవునితో ఉండబోతున్నాం, నరకాన్ని తప్పించుకోబోతున్నాం మనందరం కూడా. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నంతకాలం పరదేశుల్లాగా బతకండి. ఈ భూమి నాది, ఆ ఫ్లాట్ నాది, స్థలం నాది తెలియజేసుకొని ఉంటా. ఎవడరా జరిగింది ఇటు నా స్థలంలోకి అడుగు అని మనం ఈ లోకంలో స్థలాల కోసం, ఫ్లాట్ల కోసం కొట్టుకులాడుతూ ఉంటాం కదా. ఈ ఇల్లు మనకి శాశ్వతము కాదు. మనం చనిపోయినప్పుడు మన సమస్తాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం. ఈ లోకంలో సంపాదించినవన్నీ వదిలేస్తాం, బ్యాంక్ బ్యాలెన్స్ వదిలేస్తాం, బంగారం వదిలేస్తాం, ఆస్తులు వదిలేస్తాం, పేపర్లు పడేస్తాం అన్నీ. కాబట్టి చివరికి మనం కొనుక్కున్న వస్త్రాలు కూడా మనతో పాటు రానంత దౌర్భాగ్య స్థితిలో మనం అందరం ఉంటాం విషయం ఈ లోకంలో మర్చిపోమాకండి. అందుకే మనం పరదేశులు అన్న విషయం మనం మర్చిపోవద్దు. ఈ లోకం మనకి శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం పరదేశులుగా ఈ లోకంలో బతకాలి. ఉండేది కొద్ది కాలమే కదమ్మా, అందరితో మంచుకుంటే పోలా అనే స్వభావం నీకు రావాలి. ఏదో ఇక్కడ శాశ్వతంగా ఉంటాం కదా అన్నట్టు చాలామంది అంటే అందరితో అసమాధానం పెట్టి, అందరితో కయ్యాలు పెట్టుకొని, అందరిని విరోధం చేసుకొని చివరికి మరి అదొక రకమైనటువంటి స్వభావంతో జీవిస్తూ ఉంటారు లోకంలో. మనం చాలామంది చూస్తూ ఉంటాం. అది మంచి పద్ధతి కాదు. ఈ లోకంలో ఉన్నంతకాలం కొద్ది కాలం నేను ఉండేది,
ఉన్నంత వారితో మాతో మంచి కలిగి, అందరితో ఒక మంచి స్వభావాన్ని కలిగి, మంచి సాక్ష్యాన్ని సంపాదించుకొని నేను ఒక యథార్థంగా జీవించాలనే మనసు దేవుని బిడ్డలకు ఉండాలి. పిల్లలు జీవితం గట్టిగా. అంతేగాని నేను పరదేశం కాదు, నాది భారతదేశంలో ఇక్కడే ఉంటాను. కరెక్టే, మనం ఉన్నంతకాలం భారతీయులమే. కానీ మనం చనిపోయాక భారతదేశానికి మనం సంబంధమే ఉండదు. ఏ దేశంలోనైనా ఆ దేశంలో వాళ్ళు మరణించినప్పుడు ఆ దేశంతో కానీ, ఆ పట్టణంతో కానీ, ఆ ప్రాంతంతో కానీ, ఆ ప్రదేశంతో కానీ, ఆ ఇంటితో కానీ, ఆ వస్తువులతో కానీ, ఆ మనుషులతో కానీ సంబంధాలు ఉండవు. అన్నీ వదిలేసిపోవాలా. కాబట్టి అలాంటప్పుడు మనం పరదేశులుగా బ్రతకాలి. కానీ లోకంలో లేదు 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 మొత్తం నాది, అంతా నాది, అంతా నాది అన్నట్టు ఉండకూడదు. ఏది శాశ్వతమో కాదు. గట్టిగా చెప్పండి. దేవుడు ఎవరిని కాపాడుతాడు? పరదేశులను కాపాడు. తర్వాత 12:7 6 ముగించేస్తాం. 12వ కీర్తన 7వ వచనం. యెహోవా నీవు దరిద్రులను కాపాడిదవు. దేవుని స్తోత్రం. ఎవరిని కాపాడుతారంట ఆయన? దరిద్రులను. మన జీవితంలో కొన్ని విషయాల్లో దారిద్ర్యం ఉందా లేదా? ఎంతమందికి ఉంది దారిద్ర్యం? ఏదో ఒక విషయం మనకి దారిద్ర్యం. మీకు విషయం చెప్పనా? అయ్యా, నీ వాక్యం చదువుకునే విషయంలో దరిద్రం ఉందన్నట్టు చేయొద్దండి. అది ప్రార్థనలో నా అంత దరిద్రురాలు లేదన్నా, నేను నులకపేటగా పట్టిన శనిని అన్నోళ్ళు చేయి పైకి ఎత్తాను. నిజమే, ప్రార్థనలో దరిద్రులమైపోయాం. వాక్యం చదువుకోవడంలో దరిద్రులమైపోయాం. పరిచర్యలో కూడా సకల దరిద్రత ఎక్కడుందయ్యా అంటే ఇక్కడే ఉందన్నట్టుగా మనందరం ఎందులో ఉన్నాం చెప్పండి? బైబిల్లో, భక్తిలో, ప్రార్థనలో, ఆత్మీయతలో, అన్నిట్లో దరిద్రాన్ని అనుభవిస్తాం మనం తెలియకుండా. భాస్కర్, ఈరోజు నేను సంతృప్తిగా ప్రార్థన చేసుకున్నాను 3 గంటలు కన్నీళ్లతో. అసలు నా హృదయం అంతా చాలా తేలిగ్గా ఉంది. దేవుడు నాతో మాట్లాడు. చెయ్యి పైకి ఎత్తండి. ఆ చెయ్యితో నేను ప్రార్థన చేయించుకుంటా. ఈ పూట ఒక్క చెయ్యి కూడా లేవట్లేదండి. నేను కొన్ని గంటలు ప్రార్థన చేసుకున్నాను. అయ్యా, నా హృదయం చాలా ప్రశాంతంగా, దేవుడు నాతో మాట్లాడాడు ఈ పూట. అసలు నా హృదయం ఎంత ఆనందంగా ఉంది, ఎంత సంతోషంగా. ఒక్కళ్ళైనా ఉన్నారా? ఇంటికి వస్తారు, వేడి నీళ్ళు స్నానం చేసి ఒక్కసారి మంచం ఎక్కి ప్రార్థన చేసుకోవాలనిపిస్తుందా? అన్న ఒక ముద్ద తింటారు, ఇక తింటా ఉండగానే కోమాలోకి వెళ్ళిపోతారు. అవునా? ఇంకా బాగా నిద్ర తీసి తెల్లవారుజాను లెగుస్తారు. ప్రభువా నీకు స్తోత్రం, నాకు వాత్రం అని చెప్పేసి లెగుస్తారు. ఇక లేచిన కాంచి కాలకృత్యాలన్నీ తీర్చుకొని శుభ్రంగా మళ్ళీ స్నానం చేసి తిని పనులకు వెళ్ళిపోతారు. ఇదొక దరిద్రం అయితే, ఇళ్ళకాడున్న వాళ్ళు ఇంకొక దరిద్రం. అర్ధరాత్రులాగా ఫోన్లు చూస్తారు, టీవీలు చూస్తారు, నాటకాలు చూస్తారు, ప్రోగ్రాలు చూస్తారు, రీళ్ళు చూస్తారు, అన్నీ చూస్తారు. ఇంకా ఫోన్ అడబడేసే ముందు, ప్రభువా నీ మంచి దూతల్ని నా మంచం చుట్టూ పాతి పెట్టి దిగ్బంధం చేసి నేను నిద్రపోతున్నప్పుడు నన్ను కాపాడమని సెలవు తండ్రి, ఆమెన్ అని నిద్రపోతారు. మళ్ళీ పొద్దున్నే తెల్లవారుజాము లెగుస్తారు. లేచి ప్రయంత ఇచ్చినందుకు, కాపాడినందుకు స్తోత్రమయ్యా, ఈ పూట అంతా నీ సన్నిధి తోడుగా ఉంచు, అంట్లు కడుక్కోవడానికి, బట్టలు తొక్కడానికి, నా ఇల్లు ఊడ్చుకోవడానికి, అంట్లో అన్నం కూరలు వండుకోవడానికి, తినటానికి, తిరగటానికి నీ అద్భుతమైనటువంటి శక్తి, బలము, నీ కృపాశక్తి నాకు దయచేయి అని ప్రార్థన చేసుకుంటారు. ఆ పూటంతా ఖాళీ దొరికితే మంచం మీదకి ఫోన్ చూసుకుంటారు తప్ప మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయరు, వాక్యము చదవరు. ఇంకేమిది? ఎంతకన్నా దరిద్రం ఇంకోటి ఉందా? దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు మీరందరూ, ప్రభా తినటానికి ఉందయ్యా, ఐశ్వర్యము కొదువేమి లేదు, కుటుంబములో కలతేమి అయినను ఎందుకో దరిద్రం పట్టిందయ్యా. ఏం పట్టింది? అవునా? కుటుంబంలో కలతేమి
తినటానికి ఏ కొదువ లేదు, బట్టలకి కొదువ లేదు. అయినా మనసులో బాధ అని చెప్పనా, దేవునితో గడపక అన్యాయంగా ఆయన సొమ్ము తిని అన్యాయంగా ఆయన ఇచ్చినంత అనుభవిస్తూ కనీసం ఇచ్చిన వాని సన్నిధిలో కొన్ని గంటలు కూడా గడపట్లేదు. కాబట్టి ఇంతకన్నా దరిద్రత ఇంకొకటి లేదని ఈ పూట మీకు చెప్తున్నాను, ఈ అర్ధరాత్రి. అవునా కాదండి? మీకు ఇష్టమైన వ్యక్తి మీ ఇంటికి వస్తే నిద్ర మానుకొని మాట్లాడతారా, మాట్లాడరా? పోతలకి అంటావా? ఎందరా నీతో మాట్లాడే, నా నిద్ర వస్తుంటే అంటారా? అంటారా? కళ్ళు నిద్ర మానుకొని చంపుకొని ఏం చేస్తాం? కూర్చొని మాట్లాడతాం. నేను అంటున్నాను, మీరు నిజంగా యేసయ్యని ప్రేమిస్తే మీరు ఏ టైంకి పనికి వెళ్ళి వచ్చినా, ఏ టైంకి మీరు స్నానం చేసినా, ఏ టైంకి మీరు అన్నం తిన్నా, కొంత సమయమైన ఆ ప్రాణప్రియుడితో గడిపాకే మీరు పడుకుంటారు. నిజం చెప్పండి, అవునా కాదా? మరి ఏది ఈరోజు నీ యేసయ్యని ఎంతమంది ప్రేమిస్తున్నారు? దొంగలం అయిపోయాం కదా మనం దేవుని విషయాల్లో. ఇంతకన్నా దొంగలు ఎవరు ఉంటారు? రేష్మ, మీకు అర్థమవుతుందా? మనలో ఈ దరిద్రత ఉందా లేదా దేవుని విషయాల్లో? శారీరకంగా పర్వాలా, ఖచ్చితంగా ఒక గంట తెల్లవారుజాము ప్రార్థన చేయలేకపోతున్నారు, సాయంకాలం కూడా గంట ప్రార్థన చేయలేకపోతున్నారు, కొంచెం బైబిల్ చదువుకోలేకపోతున్నారు, కొంచెం దేవుని విషయాలు ఆసక్తిగా ఉండలేకపోతున్నారు. ఈరోజు మీరు అడిగిన, ప్రభువా దరిద్రులను కాపాడుతానన్నాయా, అయితే మేము డబ్బు విషయంలో దరిద్రులను కాకపోవచ్చు, పర్లేదు తిండి జరుగుతుంది, బట్టలు, మనందరికీ ఎవరికైనా కొదువు ఉందండి? తిండి కొదువులు చేయొద్దండి, బట్టకి చెప్పండి కొదువు. కానీ మనలో ఉన్న కొదువ భక్తి విషయంలో కొదువు. నా తొలిడి దినాలు, ప్రారంభ దినాలు గుర్తు చేసుకుంటుంటే నా హృదయం చాలా వేదనగా ఉంది అసలు. అలా చెప్పండి గట్టిగా. మేము ముగ్గురం మంచి ఫ్రెండ్స్. బంగారాజు గారి చర్చిలో నైట్ పూట నొలకతాళ్ళు తీసుకెళ్ళిపోయి ట్రస్సులకి వేసుకొని ఇట్లాగా మోకాళ్ళ మీద దిక్కుండా ప్రార్థన చేసేవాళ్ళు. నైట్లో ముగ్గురం చర్చిలో పడుకొని తెగ సరదాగా సంతోషంగా మాట్లాడుకొని చేసుకున్నంతసేపు ప్రార్థన చేసుకొని చక్కగా వాక్యం గురించి మాట్లాడుకొని ముగ్గురం ప్రసంగాలు చేసుకునేవాళ్ళం. ఇదే డాబా, మ్యాథ్యూస్ వాళ్ళ డాబా మీదకి ఎక్కి లైట్ కట్టుకొని ఆ లోపల కూర్చొని ప్లాస్కో టీ పెట్టుకొని ఆరంగా టీ తాగుతూ ఆపకుండా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. లోపల ఒక 100 క్యాండిల్ బల్బు పెట్టుకొని. దేవుని స్తోత్రం చెప్పండి. చివరిగా ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఆ ప్రేమించే వారందరినీ దేవుడు కాపాడుతాడు. సంతోషంగా అలా చెప్పండి గట్టిగా. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఆయన కాపాడుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీరందరూ ఎవరిని ప్రేమిస్తారు? అలా చెప్పండి. నేను ఎవరిని ప్రేమించటం లేదయ్యా అని చెప్పండి. నేను ఎవరిని లవ్ చేయట్లేదు, ప్రభువుని లవ్ చేస్తున్నాను చెప్పండి. చెప్పట్లో చూసా మీరు? నేను ఎవరిని ప్రేమించట్లేదు, నేను యేసయ్యనే ప్రేమిస్తున్నా. యేసయ్యని ప్రేమించే వాళ్ళని యేసయ్య కాపాడుతాడు. మీరు యేసయ్యని ప్రేమించండి. ఎవరిని ప్రేమించినా శ్రమలు తప్పవు, ఓకేనా? ఎవరిని ప్రేమించినా సమస్యలు తప్పవు. అందుకే ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు ఉన్నంత ఆనందంగా ఎవరు ఉండరండి ఈ లోకంలో. ఏమాలి? నీ జీవితము స్మైల్ అవ్వాలన్నా, నీ జీవితం ఇబ్బంది పడాలన్నా నువ్వేం చేయొద్దు. చెప్పండి. ఎవరినన్నా ఒకరిని ప్రేమించు, అయిపోద్ది నీ జీవితం. అవునా కాదు? బైబిల్ ప్రకారం మీరు ఎవరినైనా ఒకరిని ప్రేమించండి, నీ జీవితం సర్వనాశనం అవ్వాలంటే నీవు మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని, ఆడవాళ్ళు అయితే ఒక అబ్బాయిని ప్రేమించండి, అబ్బాయిలు అయితే ఒక అమ్మాయిని ప్రేమించండి. అంతే. నీ జీవితం ఏమో చెప్పినా అంటే ఒక్కసారే చనిపోం. పుష్టి వ్యాధి లేకుండా రోజు కొద్ది 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 కొద్ది. నిజమా కాదా చెప్పండి. యాకోబు ప్రేమలో పడ్డాడు, 20 ఏళ్ళు క్షీణించిపోయాడు. ఎవరో అందుకే మీరెవరు కూడా దయచేసి ఎందులో పడద్దు? ప్రేమలో పడద్దు. పడితే యేసయ్యతో పడండి. అలా చెప్పండి గట్టిగా.
అందుకే యేసయ్యని ప్రేమించాడు. మన వారం కూడా చెప్పాను, ఎవడైనా ప్రభువుని ప్రేమింపుకుంటే వాడు దేవుణ్ణి ప్రేమించండి. ఇంకా చెప్పాలంటే ఆయన ప్రేమించేవాడంటే బలముతో ఉదయించే సూర్యుడు ఎలా ఉంటాడు? పాట ఎవరి మనం వాడారు మాస్టర్ గారు బాగా పాడారుగా. సూర్యుని అంతా స్వచ్ఛ కళలు గలదై. విన్నారు ఈ పాట? అంటే దేవుణ్ణి ప్రేమించేవారు స్వచ్ఛమైన కళ కలిగి ప్రకాశిస్తారు. దేవుణ్ణి ప్రేమించేవారు గ్లామర్ కింగులాగా ఉంటారు. మనుషులను ప్రేమించేవాళ్ళు ఇంటి గట్టిన బొంగులాగా ఉంటారు. బొంగులాగా ఉంటావా, కింగులాగా ఉంటావా? చెప్పండి నాన్న అమ్మా. అందుకే ఎవరిని ఏం చేయొద్దు, ప్రేమించొద్దు, ఎవరితో లవ్లో పడదు. నీ ఆలోచనలో యేసయ్య తప్ప ఎవ్వరు రాకూడదు. నువ్వు పడుకున్నా లేచినా ఏం చేయొద్దు. ఒకవేళ ఎవరైనా ఒక అమ్మాయి ఉందని కూడా, ఎవరైనా ఒక అబ్బాయి అని అనుకోండి, ఇంకా మనసంతా ఎవరి మీద ఉంటుంది? వాళ్ళ మనసంతా నువ్వే, ఒళ్ళంతా కొవ్వే. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? తెలుసుగా మీ అందరికి అనుభవాలు ఉన్నాయా, లేకపోతే తెలుసుకున్నారా? లైఫ్ చూసి తెలుసుకోండి. దేవుని స్తోత్రం చెప్పు. ఏం చేయొద్దు, ప్రేమించొద్దు, అస్సలు ప్రేమించొద్దు. ఈ మనసులో యేసు ప్రభువుకు తప్ప ఎవరికి స్థానాన్ని ఇవ్వద్దయ్యా. ఆయన్ని ప్రేమించే వారికి ఈ వెలుగులాగా ప్రకాశిస్తారు. అసలు నీకు రెండో ఆలోచన ఉండదు. నువ్వు ప్రశాంతంగా ఉంటావు, హాయిగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు. అసలు నీ అంత ప్రశాంతంగా ఎవరు? నీకు వచ్చే ఒకే ఆలోచన వస్తుంది, ఏటమోసం తిందామా, చేపల కూర తిందామా, ఇదే ఆలోచన ఉంటుంది. ఏం తిందామని కొంచెం మనసు వస్తుంది అంతే. తినేస్తావు, ప్రశాంతంగా దేవుని పని చేస్తావు. అదే ఎవరినైనా ప్రేమించారనుకోండి, ఇంకా మైండ్ ఏమైపోద్దిగా, అది డిప్రెషన్లోకి వెళ్ళిపోద్ది. డిప్రెషన్లోకి ప్రేమ అనుమానంగా మారింది. ఎలా మారింది? అనుమానంగా. నాతోనే మాట్లాడుతుందంటే వాడితో మాట్లాడుతుందా అని. ఆడవాళ్ళు కూడా ఏముంటుంది, అసలు నాతోనే మాట్లాడుతానంటే వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడా అని అనుమానాలు చెలరేగిపోతుంది. ఫేస్బుక్లో పరిచయం అయిందంట ఒక అబ్బాయికి అమ్మాయి పరిచయం అయ్యి, అది ప్రేమ దాకా వెళ్ళిపోయి చానాలు ప్రేమ ఫోన్లోనే మాట్లాడుకున్నారు. చూశారుగా మధ్య వచ్చింది. ఇక చివరికి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు కలుసుకుందాం అంటున్నారు. ఇక్కడ కలుసుకున్నారు రైల్వే స్టేషన్. నేను రెడ్ శారీ కట్టుకొని ఉంటాను అందంట. నువ్వేనంటావు నటు తిరిగింది. ఈ అబ్బాయికి 20, ఆమెకు 60. ఆమె చిన్నాం కాదు. వయసు ఎంత? ఈ అబ్బాయి ప్రేమించింది బామ్మని. అయ్యబాబు ఏమంటే అమ్మడబడి జుట్టు పట్టుకొని, రే ప్రియా, ఆ అబ్బాయిని ఇది చేసేసిందంట. ఎవరు? అయా అంటే. వయసు ఎంత? 60. ఈ వయసు ఎంత? 20. 20లో 60, 60లో 20. ముసలిదాని ముసుగులో దెబ్బతిన్న కుర్రోడు తెలుసా? ఆదాము మొదటియు అవ్వ తర్వాత నిర్మింపబడ్డారు. అంటే ఆడ మనిషి చిన్నదై ఉండాలి, అబ్బాయి పెద్దోడై ఉండాలి. ఆసక్తిగలలు చెప్పండి గట్టిగా. ఆ యాంటీ, ముసలి యాంటీ ఈ కుర్రోడికి 3 పార్లు కొట్టుకుని ఉంటుంది. ఏంటిది? మేకప్ 3 పార్లు కొట్టుకుందంట. వీడికేం మంచి కనబడింది. ఆ తర్వాత రైల్వే స్టేషన్లో తిరిగితే ఇట్లా తిరిగింది. జుట్టు ఒరిజినల్ కాదు. ఇట్లాంటి ఫేక్ జరుగుతుంది, జరగట్లేదమ్మా? ఎన్ని జరుగుతున్నాయి? ఒకటా రెండా? బైబిల్ చెప్తుంది, ఆయన్ని ప్రేమించు వారు నేను కాపాడుతానట.